సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నంద్యాల జిల్లెళ్ల శ్రీరాములు సతీమణి జిల్లెళ్ల శ్రీదేవికి శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమితులైన జిల్లెళ్ల శ్రీదేవిని టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లెళ్ల శ్రీరాములు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితమై సేవలు అందించడం జరిగిందని, కృషికి గుర్తించి అవకాశం ఇచ్చినందుకు, దీనికోసం కృషి చేసినందుకు మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి, ఎన్ఎండి ఫిరోజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ టీడీపీ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లెళ్ల శ్రీదేవి మాట్లాడుతూ ఈ పదవి రాడకు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. भैया देख भैया भाई खड़ा हुआ ఓకే జోసఫ్ గారు ఇలాగే తొందర ఏం లేదు దగ్గరగా దగ్గరనా 2 నిమిషాలు మాది కట్ చేసిన జాకిరన్ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, గౌరవనీయులు మరి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులు మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారికి, గౌరవనీయులు మరియు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నా దేవుడైనటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు, న్యాయశాఖ మంత్రులు, వక్ఫ్ బోర్డు మంత్రులు మరి వారికి, మరి గౌరవనీయులు యువ కిశోరం నంద్యాల ఆశాజ్యోతి ఎన్ఎండి ఫిరోజ్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి ఉన్నందుకు మా భార్య మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా ప్రతి ఎలక్షన్ దాదాపుగా ఒక 40 ఎలక్షన్లు మరి వాటిలో ఇల్లు తిరిగి ఫరూక్ విజయం కోసం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం కౌన్సిలర్లు మరి ప్రతి ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అరెస్ట్ అయితే
నిరాహార దీక్ష కూడా కూర్చొని అలాగే పెత్తందారులు జోసెఫ్ కాన్వెంట్ లో రిక్కింగ్ చేస్తుంటే మా భార్య మరి ఏజెంట్ గా కూర్చొని మరి వేల ఓట్లు కాపాడిన మరి పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తకు ఈ రోజు ఫరూక్ గారి దయ వలన మా భార్యకు మరి శ్రీశైలం బోర్డు డైరెక్టర్ గా ఇచ్చినందుకు ఫరూక్ గారికి ప్రత్యేకమైన వందనం పాదాభివందనాలు చెప్తూ మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మరి వందనాలు చెప్తూ మా కుటుంబానికి మేము రజకులలోనే శ్రీశైల దేవస్థానం పాలక మండలిలో మొట్టమొదటిసారిగా మహిళకు మరి జిల్లెల్ల శ్రీదేవి గారికి మరి బోర్డు మెంబర్ గా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఫరూక్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి అందరికీ వందనం, మరి ప్రజావందనం. జై తెలుగుదేశం. ప్రియోజ్ గారికి ఎందు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ తెలుగుదేశం. దగ్గరకు నారా చంద్రబాబు వరకు సార్ గారు ఈరోజు అన్న గారికి ధన్యవాదాలు. కోటేశ్ అన్న గారు పదవి ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లెల శ్రీదేవి అక్క గారికి మన శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్గా ఎలక్ట్ అయినందుకు, అట్లానే మనం చూస్తున్నాం దాదాపు 1982 ఏ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీ మన నంద్యాలలో ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి మన జిల్లెల శ్రీరాములు అన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చాలామంది నాయకులు వచ్చినారు పోయినారు, చాలామంది కార్యకర్తలు పార్టీ మారినారు. కానీ ఏ రోజు కూడా ఒకటే జెండా ఒకటే నాయకుడిని నమ్ముకున్నారు, అది జిల్లెల శ్రీరాములు గారు. ఈరోజు వాళ్ళ కష్టం చూసి, ఎందుకంటే జిల్లెల శ్రీరాములు గారు నంద్యాలకి ఒక తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా గుర్తు వస్తారంటే అది నంద్యాలలో గుర్తు వస్తారంటే ఫస్ట్ ఫరూక్ గారు, దాని తర్వాత జిల్లెల శ్రీరాములు గారు. ఎందుకంటే వాళ్ళ సేవ ఎప్పుడు మర్చిపోనేది. ఎందుకంటే ఎప్పుడు కానీ నేను పోలింగ్ బూత్లో కూడా కానీ చూస్తున్నప్పుడు ప్రతిరోజు అక్కడనే ఉంటాడు. మీటింగ్లో ఏ రోజు మీటింగ్ స్టార్ట్ అయినా ముందే ఆయన ఉంటాడు, మీటింగ్ లాస్ట్ వరకు ఆయననే వెళ్తాడు. అట్లాంటి మంచి నాయకుడిని పార్టీ గుర్తించింది. దీనికోసం ప్రత్యేక ధన్యవాదాలు మన చంద్రబాబు నాయుడు గారికి, అట్లానే లోకేష్ బాబు గారికి, అట్లానే మన ఫరూక్ గారికి. ఎందుకంటే ఈరోజు మన ఏమంటే జిల్లెల శ్రీరాములు గారికి ఎన్ని పదవులు ఇచ్చినా చాలా తక్కువ, ఇట్లాంటి నాయకులు చాలా తక్కువ ఉంటారని కోరుకుంటూ మరి ఒక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.